షాలోమ్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామములో ప్రతి ఒక్కరిని ప్రేమతో వాక్యపు ఆశీర్వాదము కొరకు, వాగ్దానం కొరకు ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము భవిష్యత్తులో జరుగు తీర్పులు. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, ఇంతవరకు నీ సన్నిధిలో స్తుతించడానికి, ఆరాధన చేయడానికి, ప్రార్థన విన్నపములు యేసయ్య నామంలో చెల్లించడానికి సహాయము దయచేసినందుకు నీకు వందనాలు. వాక్యపు ఆశీర్వాదాన్ని, వాగ్దానాన్ని పొందుకోవటానికి, యేసయ్య మాటలు విని ఆశీర్వాదం పొందుకోవటానికి, ఆశీర్వాదకరమైన పాత్రలుగా సిద్ధపడటానికి మమ్మలను సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచు వాక్యపు ఆశీర్వాదము కొరకు యేసునామంలో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైనటువంటి సంగమ, నేటి అంశము భవిష్యత్తులో జరుగు తీర్పులు. ఫ్యూచర్ జడ్జిమెంట్స్. యేసు ప్రభుల వారు రెండవసారి వచ్చిన తర్వాత 16 రకాలైనటువంటి తీర్పులు ఉన్నాయి. వేర్వేరు సమయాలలో వేర్వేరు రకాలైనటువంటి వారికి 16 రకాలైనటువంటి తీర్పులను న్యాయాధిపతిగా సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తీర్పును తీర్చబోతూ ఉన్నారు. ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు ఈరోజు మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథము నుండి, వాక్యము నుండి. నేటి వాగ్దానము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయములో 12వ వచనంలో ఆ సత్యాన్ని మనం చూస్తున్నాం. ఇది వాగ్దానం. ప్రకటన 22:10లో ఉన్నటువంటి 12లో ఉన్నటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన 22:12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆమె ప్రతి విశ్వాసి కొరకు, ప్రతి సేవకుని కొరకు, యేసయ్య పనిలో యేసయ్య కొరకు శ్రమపడిన, విశ్వసించిన, యేసయ్య కొరకు జీవించిన ప్రతి విశ్వాసి కొరకు జీతము, బహుమానము యేసయ్య ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నారు. ప్రియమైనటువంటి సంగమ, బహుమానాలు ఉచితము కాదు. బహుమానాల కొరకు కష్టపడాలి, శ్రమపడాలి. ఆత్మీయంగా, భౌతికంగా, శారీరకంగా, ఆర్థికంగా కష్టపడాలి. అప్పుడే ఈ బహుమానాలు వస్తాయి. రక్షణ ఉచితం, ప్రేమ ఉచితం, నిత్య జీవం ఉచితం. ప్రేమైనటువంటి సంగమ, అయితే బహుమానాలకు కష్టపడవలసినటువంటి బాధ్యత విశ్వాసుల మీద ఉన్నది. మొదటి తీర్పు, భవిష్యత్తులో జరగబోయేటువంటి తీర్పు. ప్రేమైనటువంటి సంగమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు న్యాయపీఠము ఎదుట నిలబడతారు. ఆ న్యాయపీఠము దగ్గరకు వచ్చిన వారిని ఆయన తీర్పు తీరుస్తూ ఉంటారు. రోమిలకు రాసినటువంటి పత్రికలో 14వ అధ్యాయంలో 10వ వచనంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. రోమన్స్ చాప్టర్ 14:10. రోమిలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయములో 10వ వచనంలో ఉన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. తాను మృతులకును సజీవులకును ప్రభువయుండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతము. ప్రతి ఒక్కరూ కూడా న్యాయపీఠం ఎదుట న్యాయాధిపతి అయినటువంటి యేసయ్య ఎదుట నిలబడతాం అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. కొరింథీ సంఘానికి పౌలు గారు రాసినటువంటి 2వ పత్రికలో 5వ అధ్యాయంలో 10వ వచనంలో కూడా అదే సత్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. పాల్స్ సెకండ్ లెటర్ టు కొరింథియన్స్ చాప్టర్ 5:10 ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్ముడు, కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాము అని
తెలియచేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రెండవసారి వచ్చిన తర్వాత జరగబోయేటువంటి సత్యాలు, ఈ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకి ముందుగానే గుర్తు చేస్తూ ఉన్నాడు. రెండవ తీర్పు శ్రమల కాలంలో ఉన్నటువంటి మత ఆచారాన్ని అనుభవిస్తున్నటువంటి లోకానుసారముగా, మతానుసారముగా ఆచారాలను అనుభవిస్తున్న వారికి తీర్పు జరుగుతూ ఉంటుంది. ఆ సత్యం ప్రకటన గ్రంథంలో 17వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 3వ సత్యం ఏంటంటే ఆర్థిక రాజకీయ పద్ధతులపైన తీర్పు జరుగుతుంది. ఆ సత్యాలు కూడా ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. ప్రియమైనటువంటి సంఘమా, 18వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు అందులో రాయబడినటువంటి సంగతులు, అక్కడ ఉన్నటువంటి సంగతులు మనం జ్ఞాపకం చేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 14 నుంచి చదువుతున్నాను. లోకములోని వర్తకులను ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నారబట్టలు, ఊదారంగు బట్టలు, పట్టుబట్టలు, రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను, ప్రతి విధమైన డబ్బంబ్రానును, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కర్ర, ఇత్తడి, ఇనుమును, చలువరాళ్లను మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, ఓమము, ధూపద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షరసము, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగు వాటిని, గుర్రములను, రథములను, దాసులను, మనుష్యుల ప్రాణములను ఇక మీదట ఎవడను కొనడు. నీ ప్రాణమైనవియు, నీకు ప్రాణమైనవియు, దివ్యమైనవియు నీకు దొరకకుండా నశించిపోయినవి. అవి ఇక మీదట కనబడవని చెప్పుకొంచు దాన్ని గూర్చి దుఃఖపడుదురు. ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు, అయ్యో అయ్యో, సన్నపు నారబట్టలు, ధూమ్ర రక్తవర్ణపు వస్త్రములను ధరించుకొని బంగారముతోనూ, రత్నములతోనూ, ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యము కంటే ఒక్క గడియలోనే పాడైపోయేనే అని చెప్పుకొనుచు దాని బాధను చూచి భయక్రాంతులై దూరముగా నిల్చుదురు. ఇది 7 సంవత్సరాల శ్రమల కాలంలో జరగబోతున్నటువంటి పరిస్థితి. వారికి, వర్తకులకు ఆర్థికపరమైన లావాదేవీలు చేయించున్నటువంటి రాజకీయపరమైనటువంటి వారికి తీర్పు జరుగుతుంది. వాళ్ళు కన్నీరు కాచేటువంటి, దుఃఖపడేటువంటి సమయం వస్తుంది అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇంకా ప్రకటన గ్రంథంలో అనేక సత్యాలు ఉన్నాయి తీర్పుల గురించి. 7 ముద్రలు, 7 బూరలు, తెగుళ్ళు అనేవి ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చూస్తాం. 7వ అధ్యాయంలో 8వ వచనం, 7వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 3-4 వచనాలు. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చుని ఉన్న వానికి అధికారం ఇవ్వబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము ఇవ్వబడెను. దేవదూత చేతిలో ఒక ఖడ్గము ఉన్నది. వాళ్ళు అధికారాన్ని వినియోగించినప్పుడు మనుషులు ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు. ప్రేమైనటువంటి సంఘమ, వాళ్ళు ఒకరినొకరు చంపుకుంటూ సమాధానము లేనటువంటి స్థితిలో వాళ్ళు ఉంటారు. 7 సంవత్సరాల శ్రమల కాలంలో సంఘం ఎత్తబడిన తర్వాత భూలోకములో అన్యులకు కలిగేటువంటి ఈ యొక్క సమస్య, ఇది అన్యుల మీద కలిగేటువంటి దేవుని యొక్క తీర్పు. ప్రేమైనటువంటి సంఘమ,
ఇంకా అనేక జరగబోతున్నాయి. భూమి, చెట్లు, మూడో భాగం కాలిపోతుంది. కటిక చీకటి సూర్యుడిని కమ్మివేస్తుంది. మిడతలు, తర్వాత ఆ తేళ్ళు భూలోకంలో ఉన్నటువంటి వారికి, ఎవరైతే ఈ యొక్క 7 సంవత్సరాల శ్రమల్లో విడిచిపెట్టబడ్డారో వారికి, ఈ యొక్క 666 ముద్ర వేయించుకున్నారో వారికి శ్రమలు ఉంటాయి. దేవుని యొద్ద నుండి వచ్చేటువంటి శ్రమలు. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో 3-6 వచనాల్లో ఆ సత్యాలు రాయబడి ఉన్నాయి. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇవ్వబడెను. మరియు నొసళ్ళయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగ చేయకూడదని వారికి ఆజ్ఞ ఇవ్వబడెను. మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు, కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుష్యుని కుట్టినప్పుడు బాధ వలె ఉండును. ఆ దినములలో మనుషులు మరణమును వెదకుదురు, గాని అది వారికి దొరకనే దొరకదు. చావవలని ఆశపడుదురు, గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. 7 సంవత్సరాల శ్రమల కాలంలో సంఘము ఎత్తబడిన తర్వాత విడిచిపెట్టబడిన అన్యుల పైన ముద్ర లేని సాతానుడు కలుగచేసేటువంటి క్రీస్తు విరోధి ముద్ర లేని వారికి కలిగేటువంటి శ్రమలు ఇవి. ప్రియమైనటువంటి సంఘమా, అయితే ముద్ర వేయించుకున్న వారికి, క్రీస్తు విరోధి ముద్ర వేయించుకున్న వారికి శ్రమలు సాతాను నుండి, క్రీస్తు విరోధి నుండి వారికి వస్తాయి. ఎందుకంటే ముద్ర వేయించుకోకపోతే, 666 ముద్ర వేయించుకోకపోతే వాళ్ళు కొనటానికి కానీ అమ్మటానికి కానీ, ఏ వస్తువైనా మార్కెట్లో కొనడానికి కానీ అమ్మటానికి కానీ వారికి అధికారం లేదు. ఆ ముద్ర వేయించుకోమని వారిని బలవంతం చేస్తూ ఉంటాడు సాతానుడు, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త. ఈ ముగ్గురు కలిసి పనిచేస్తూ ఉంటారు 7 సంవత్సరాల శ్రమల కాలంలో. మొదటి 3.5 సంవత్సరాలు శ్రమలు, ఆ తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమలుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి ఆ సత్యాలు. ప్రియమైనటువంటి సంగమా, 5వ తీర్పు ఏమిటి అంటే క్రీస్తు విరోధి పాలన. క్రీస్తు విరోధి పాలన 7 సంవత్సరాల సంఘం ఎత్తబడిన తర్వాత భూలోకములో 7 సంవత్సరాలు ఈ యొక్క పరిపాలన, సాతానుడి యొక్క పరిపాలన ఉంటుంది క్రీస్తు విరోధితో. క్రీస్తు విరోధి ఒక వ్యక్తి, తర్వాత అబద్ధ ప్రవక్త ఒక వ్యక్తి. సాతానుడు వారిని వినియోగించుకొని తన యొక్క సామ్రాజ్యాన్ని ఇజ్రాయెల్ దేశం నుండి, యెరూషలేము నుండి ప్రారంభిస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి సంఘమా, బలవంతం చేస్తూ ఉంటాడు 666 ముద్ర వేయించుకోమని. ఆ సత్యాన్ని ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 15వ వచనం నుండి ఆ సత్యాన్ని మనం చూస్తాం. క్రీస్తు విరోధి యొక్క అధికారం ఎలా ఉంటుందంటే, మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను. కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ, అందరూ తమ కుడి చేతి మీద నైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకొనున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిము, అది ఒక మనుషుని సంఖ్యయే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. పరిశుద్ధ సంఘము, సార్వత్రిక సంఘము, క్రీస్తు యేసు రక్తములో కొనబడిన, కడగబడిన, విమోచింపబడిన పరిశుద్ధులు అందరూ కూడా మధ్యాకాశంలోకి ఎత్తబడిన తర్వాత, వెళ్ళిపోయిన తర్వాత భూలోకములో 7 సంవత్సరాల కాలంలో, శ్రమల కాలంలో ఈ యొక్క సాతానుడి యొక్క అధికారము, క్రీస్తు విరోధి యొక్క పరిపాలన ఉంటుంది. ప్రియమైనటువంటి సంఘమా, ఇది 5వ తీర్పు. తర్వాత 6వ తీర్పు ఏమిటి అంటే, మనుష్యుల ఆలోచనల
అన్నీ కూడా ప్రతి ఒక్క మనిషి యొక్క ఆలోచనలు వాటి యొక్క ప్రవర్తనను బట్టి తీర్పు ఉంటుంది. రోమిలకు రాసినటువంటి పత్రికలో మనం ఆ సత్యాన్ని చూస్తాం. 2వ అధ్యాయంలో 16వ వచనంలో, రోమన్స్ చాప్టర్ 2 వర్స్ 16, రోమిలకు రాసిన పత్రిక 2:16వ వచనంలో, దేవుడు నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుష్యులను రహస్యములను విమర్శించు దినము ఇలాగు జరుగును. మనుషులకు తీర్పు తీర్చేటువంటి సమయంలో వాళ్ళ యొక్క ఆలోచనలను బట్టి, వాళ్ళ యొక్క తలంపులను బట్టి తీర్పు జరుగుతుంది. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయంలో 10వ వచనంలో, ప్రియమైనటువంటి సంఘమా, విశ్వాసులకు దేవుడు తీర్పు తీరుస్తారు. వాళ్ళ తీర్పు ఎలా ఉంటుంది? వాళ్ళకి ఇచ్చేటువంటి తీర్పు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో 10వ వచనం, ద బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 6 వర్స్ 10, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకును ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ప్రియమైనటువంటి సంఘమా, ప్రియమైనటువంటి విశ్వాసులారా, సంఘము కొరకు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కొరకు, ఆత్మల సంపాదన కొరకు మీరు చేసేటువంటి ప్రార్థనలు, భౌతికంగా మీరు పడేటువంటి శ్రమ, ఆర్థికంగా మీరు చేసేటువంటి సహాయము, ప్రతిదీ కూడా జ్ఞాపకము చేసుకోబడుతుంది. వాటన్నిటికీ తగిన ప్రతిఫలాన్ని, బహుమానాన్ని మీరు ప్రతి విశ్వాసి పొందుకుంటారు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, తీర్పు సమయంలో ప్రతిదీ కూడా జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది. మీరు చేసేటువంటి మంచి పనులు, మీ ప్రార్థనలు, మీరు చేసేటువంటి ప్రతిదీ కూడా జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది. 7వ తీర్పు, నీ మాటలను బట్టి తీర్పు పొందుదువు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37 వచనాల్లో, మాథ్యూ చాప్టర్ 12 వర్స్ 36 and 37, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37 వచనాల్లో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసియుండును. నీ మాటను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. తీర్పు, మనుషుడు పలికేటువంటి ప్రతి మాటను బట్టి తీర్పు ఉంటుంది. ప్రేమైనటువంటి సంఘమా, న్యాయాధిపతి ఎదుట నిలబడిన తరువాత మాటలను బట్టి, క్రియలను బట్టి తీర్పు ఉంటుంది. 8వ సత్యం, 8వ తీర్పు, ఆత్మల సంపాదన కొరకు విశ్వాసులు, సేవకులు ఆత్మల సంపాదన కొరకు వాళ్ళు చేసేటువంటి పనికి తగినటువంటి యొక్క బహుమానం ఉంటుంది. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 19-20 వచనాల్లో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. Paul's first letter to Thessalonians chapter 2 verse 19 and 20. 2వ అధ్యాయం 19-20 వచనాల్లో తెలియచేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నాడు. మొదటి పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాలు. నుంచి చదువుతున్నాను. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధనయందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనిన వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వశరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధిలో అభివృద్ధి పొందుచున్నది. ప్రియమైనటువంటి సంఘమా, ఆత్మల సంపాదన కొరకు చేసేటువంటి ప్రతి పనికి బహుమానం ఉన్నది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో
క్రీస్తు కొరకు, యేసయ్య కొరకు శ్రమలు పొందిన వారికి కొరకు దేవుడు ఇచ్చేటువంటి బహుమానం ఉన్నది. దేవుడు తీర్చేటువంటి తీర్పులో ఏం జరగబోతుందో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 10, 11, 12 వచనాల్లో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ఆత్మల సంపాదన కొరకు, క్రీస్తు కొరకు శ్రమలు పొంది హింసించబడి హతసాక్షులైనటువంటి వారికి జీవ కిరీటముతో ఉన్నది, వారికి బహుమానము ఉన్నది. ప్రియమైనటువంటి సంగమ, అయితే మీరు ధైర్యముగా ఉండండి, మీరు సంతోషించండి, శ్రమలలో సంతోషించండి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. ఆత్మలను జయించేటువంటి వారికి కలిగేటువంటి కిరీటాలు, అనేక కిరీటాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో 1వ వచనంలో పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంగమ, 1వ వచనంలో, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందము, నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులయ్యుండుడి అని పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు. ఎందుకు స్థిరత్వాన్ని కలిగి ఉండాలి? విశ్వాసములో, యేసయ్యలో స్థిరత్వాన్ని కలిగి ఉండాలి అంటే కిరీటము సిద్ధపరచబడి ఉన్నది, అందుకొరకు నీవు సిద్ధపడాలి. తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయంలో కూడా పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నాడు. తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. 2వ పత్రికలో మొదటి పత్రికలో 19-20 వచనంలో, ఏలైనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. కిరీటాలు సిద్ధపరచబడి ఉన్నాయి. ఎవరి కొరకు? ఆత్మల సంపాదించేటువంటి వారికి, ఆత్మలను జయించేటువంటి వారి కొరకు కిరీటాలు సిద్ధపరచబడి ఉన్నాయి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 4వ అధ్యాయంలో 8వ వచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఎదురు చూసేటువంటి వారికి, విశ్వసించేటువంటి వారికి, ఆత్మల కొరకు పనిచేసేటువంటి వారికి ఈ యొక్క కిరీటం ఉంచబడి ఉన్నది. ప్రియమైనటువంటి సంగమ, కాబట్టి ప్రతి విశ్వాసులు కూడా సిద్ధపడాలి. కిరీటాల కొరకు భౌతికంగా సిద్ధపడాలి, ఆత్మీయంగా సిద్ధపడాలి, ప్రార్థనలో మనం సిద్ధపడాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మహిమ కిరీటము, పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 4వ వచనంలో మహిమ కిరీటం గురించి పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. వాడబారని మహిమ కిరీటము పొందుదురు. విశ్వాసుల కొరకు, ఆత్మల సంపాదన కొరకు
పనిచేస్తున్న వారి కొరకు మహిమ కిరీటము సిద్ధపరచబడి ఉన్నది. ప్రియమైనటువంటి సంగమా, ఇంకా పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు జీవ కిరీటము గురించి. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 10వ వచనంలో, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 2 verse 10, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణము వలన ఏ హానియు చెందడు. ఆమేన్. జీవ కిరీటము సిద్ధపరచబడి ఉన్నది. ప్రియమైనటువంటి సంఘమా, కష్టములో, దుఃఖములో, బాధల్లో ఉన్నప్పుడు విశ్వాసులు యేసయ్య కొరకు పనిచేసేటప్పుడు వారి కొరకు సిద్ధపరచబడినటువంటి బహుమానం జీవ కిరీటము. 3వ అధ్యాయం 11వ వచనంలో కూడా అదే సత్యాన్ని తెలియచేస్తున్నాడు. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునూ నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, ఆయన రాబోతున్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 2వసారి రాబోతున్నారు. ఎందుకు? బహుమానాలు ఇవ్వటానికి, కిరీటాలు ఇవ్వటానికి, తండ్రి ఇంటిలో, తండ్రి సన్నిధిలో నివసింప చేయటానికి, తండ్రి రాజ్యము స్థాపించటానికి, భూలోకములో తండ్రి ఇంటికి సార్వత్రిక సంఘమును తీసుకొని వెళ్ళటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తిరిగి రాబోతూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, 11వ తీర్పు ఎవరికిది? ఈ తీర్పు సాతానుడికి, అపవాదికి ఈ తీర్పు. ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో ఆ సత్యాన్ని చూస్తాం. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 20 verses 1 to 3. మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకొని అగాధం యొక్క తాళపు చెవిగల యొక్క దేవదూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. అది ఆది సర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వాణ్ణి బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధము మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. 1000 సంవత్సరాలు బంధించబడతాడు. ఎవరు? అపవాది, సాతానుడు. మోసపరచటానికి ఇంకా అవకాశం లేదు, మోసగించటానికి మార్గాలు లేవు. 1000 సంవత్సరాలు బంధించబడతాడు అపవాది, సాతానుడు. ప్రియమైనటువంటి సంఘమా, పడిపోయిన దేవదూతలకి, వారికి కూడా తీర్పు ఉంటుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. విశ్వాసులు దేవదూతలతో కలిసి తీర్పు తీరుస్తారు. దేవదూతలకు తీర్పు తీర్చేటువంటి సమయం పడిపోయినటువంటి దేవదూతలు. ప్రియమైనటువంటి సంఘమా, పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయం 4వ వచనంలో ఆ సత్యాన్ని తెలియచేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు, గుర్తు చేస్తూ ఉన్నాడు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ పత్రికలో, మొదటి పత్రికలో 2వ అధ్యాయమైన కాదు 2వ పత్రికలో 2వ అధ్యాయం 4వ వచనం, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బీలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల
సమూహము మీదికి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును 7 కాపాడెను. పడిపోయినటువంటి దేవదూతలకు తీర్పు. వాళ్ళు పాతాళములో కటిక చీకటి గల స్థలములో బంధించబడతారు. పడిపోయినటువంటి దూతలు. యూదా పత్రికలో కూడా అదే సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రేమటువంటి సంగమ పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నాడు. యూదా పత్రికలో కూడా వాళ్లకు తీర్పు ఉంటుంది. యూదా పత్రికలో కూడా రాయబడి ఉన్నది. తరువాత క్రీస్తు విరోధికి అబద్ధ ప్రవక్తకు తీర్పు ఉన్నది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 20వ వచనంలో ఆ సత్యాన్ని చూస్తాం. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 19 verse 20. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో నుండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. ఎవరు వీళ్ళు? క్రీస్తు విరోధి ఒక మనిషి, అబద్ధ ప్రవక్త ఒక మనిషి. వీళ్ళిద్దరూ కూడా ఈ యొక్క అగ్ని గంధకములు ఉన్నటువంటి స్థలములో, నరకంలో వాళ్ళు పడవేయబడతారు. ప్రేమటువంటి సంకమ పాపులందరూ కూడా కి తీర్పు ఉంటుంది. ఎవరు? ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి 21వ అధ్యాయంలో 8వ వచనంలో ఉన్నటువంటి పాపులు. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 21 verse 8. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఇదే నరకం. అక్కడ అగ్ని నిత్యము మండుచూ ఉంటుంది. అక్కడ వాళ్ళు పడవేయబడతారు. ఎవరు? పాపులందరూ. ఈ లోకములో ఉన్నటువంటి పాపులందరూ ఆది కాండము నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చే సమయం వరకు ఉన్నటువంటి పాపులందరూ కూడా ఈ యొక్క నరకములో 2వ మరణాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఇది ఒక తీర్పు వారికి, పాపులకు దేవుడు చేసేటువంటి తీర్పు. ప్రేమటువంటి సంగమ ఇంకా పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం ఏమిటంటే, సాతానుడికి తీర్పు ఉన్నది. ప్రేమటువంటి సంగమ ఈ 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తరువాత అతని పరిస్థితి ఏమిటి అంటే, భూలోకంలో 1000 ఏళ్ల పరిపాలన యేసు ప్రభుల వారి యొక్క నీతిగల ప్రేమగల సామ్రాజ్యాన్ని నడిపించిన తర్వాత, పరిపాలన చేసిన తర్వాత, 1000 ఏళ్ల పరిపాలన పూర్తి అయిపోయిన తర్వాత సాతానుడికి తీర్పు ఉంటుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 10వ వచనంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. అపవాది అంటే సాతానుడు, తర్వాత క్రీస్తు విరోధి, తర్వాత అబద్ధ ప్రవక్త, వీళ్ళందరూ కూడా నిత్యము ఆ నరకములోకి త్రోసివేయబడతారు. అక్కడ రాత్రింబగళ్ళు బాధించబడతారు. ఇది పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నాడు, సంఘానికి తెలియచేస్తున్నాడు. యోహానికి బయలుపరిచినటువంటి సత్యాలు పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు. ప్రేమైనటువంటి సంగమ విశ్వాసులకు కలిగేటువంటి బహుమానాలు మనం చూస్తాం. విశ్వాసులకు యేసయ్యతో కలిసి భూలోకంలో యేసు ప్రభుల వారు 1000 ఏళ్ల పరిపాలనలో యేసు ప్రభుతో కలిసి పరిపాలన చేసే, యేసయ్యతో కలిసి రాజ్యము చేసేటువంటి అధికారాన్ని యేసయ్య అనుగ్రహిస్తున్నారు తన కృప ద్వారా విశ్వాసులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా. క్రీస్తుతో 1000 సంవత్సరాలు రాజ్యం చేస్తారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 20 verse 6.
ప్రకటన 20వ అధ్యాయం 6వ వచనంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుత్థానములో పాలుగల వారు ధన్యులు, పరిశుద్ధులునై యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. 1000 సంవత్సరాలు రాజ్యము చేయటానికి ఆశీర్వాదాన్ని, అవకాశాన్ని యేసయ్య అనుగ్రహించబోతున్నారు. ప్రియమైనటువంటి సంగమా, యేసయ్య ఇచ్చేటువంటి బహుమానాలు, కిరీటాలు, అధికారము శ్రేష్టమైనది. అవి విలువైనవి. అవి మనుషులు విలువ కట్టలేనివి. మనుషుడి యొక్క సామర్థ్యముతో, ధనముతో ఉన్న వాటితో విలువ కట్టలేనివి. అవి శ్రేష్టమైనవి, పవిత్రమైనవి. పరిశుద్ధ స్థలములో పరిశుద్ధుడైన యేసయ్యతో కలిసి నిత్యము జీవించే కృప అనుగ్రహిస్తున్నారు యేసు ప్రభువు వారు. పరిశుద్ధాత్ముడు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రూపములోకి క్రీస్తు యేసు మనస్సు కలిగి జీవించటానికి, యేసయ్యతో కలిసి దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. 1000 సంవత్సరాలు భూలోకంలో రాజ్యం చేస్తారు. ప్రియమైనటువంటి సంగమా, ఇది జరగబోతున్నటువంటి సత్యం, భవిష్యత్తులో జరగబోతున్నటువంటి తీర్పులు. అయితే ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేశాడు కాబట్టి మన బాధ్యత, విశ్వాసులుగా మన బాధ్యత యేసయ్య మాటనందు విశ్వాసం ఉంచి యేసయ్య రాకడకు సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచేటువంటి వారిగా మనం ఉండాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. యేసయ్యతో కలిసి జీవించటానికి, యేసయ్య ఇచ్చేటువంటి కిరీటాలను, బహుమానాలను పొందుకోవటానికి, యేసయ్య రాజ్యములో బలమైన వ్యక్తిగా యేసయ్యతో కలిసి జీవించటానికి, తండ్రి ఇంటిలో నిత్యము నివసించటానికి మనం సిద్ధపడాలి. యేసయ్య రాకడ కొరకు సిద్ధపడాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు త్వరలో రాబోచున్నారు. ఆయన వచ్చిన తర్వాత వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు జీతము సిద్ధముగా ఉన్నది. యేసయ్య కృప మనందరికీ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయినటువంటి యేసు ప్రభువా, నీ కృపకాయ వందనాలు. పరిశుద్ధాత్మదేవ, ఇంతవరకు తీర్పుల గురించి వినటానికి, విశ్వసించటానికి సహాయము దయచేసినందుకు నీకు వందనాలు. మేము విన్న సత్యాన్ని ఇతరులకు తెలియచేయడానికి సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. ప్రతి అనుమానాన్ని, ప్రతి ఆటంకాన్ని, ప్రతి చీకటి అధికారాన్ని, ప్రతి బంధకాన్ని, ప్రతి బలహీనతను యేసు ప్రభు నామములో తీసివేస్తున్నాం. యేసు రక్తములో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనుచు పరిశుద్ధాత్ముడాని సహాయమునకై కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు ప్రభు శక్తిగల నామములో కలిసి ప్రార్థించి ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని యేసు ప్రభు నామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.